మనం మారినట్లు మారలేదు. మనం అన్ని సీజనల్గా మారుతుంటాం, పరిస్థితులను బట్టి మారుతాం. బాగున్నప్పుడు ఒక రకంగా ఉంటాం, బాగాలేకపోతే ఒక రకంగా ఉంటాం. మనం మారినట్లు దేవుడు కూడా మనతో పాటు అట్టి పత్తాక మాదిరి మారించి, ఊసరి వెళ్ళే వల్లే మన వల్లే మారించి బహుశా మనం ఇక్కడ ఉండలేం. మనము నమ్మకస్తులు కానప్పటికీ దేవుడు నమ్మకస్తుడు అని జ్ఞాపకం చేస్తుంది. మొదటిది. రెండవ వైపు ఈ నాణ్యానికి ఏముందంటే, వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా ప్రభువుకు మనల్ని మనము ప్రతిష్ఠించుకొనుట. ఈ రెండు జరగకుండా మిగతా ఎన్ని శామనాలు వేసినా, ఎన్ని కుర్చీలు వచ్చినా, ఎన్ని ఆటలు దిగినా, ఎన్ని కోళ్ళు దిగినా ఏమీ ఉపయోగము ఆత్మీయముగా ఉండదు. కనుక చాలా సందర్భాల్లో మనం ఈ రెండు మిస్ చేసుకుని మిగతా వాటి కొరకే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆరాటం ఎక్కువ, ఆరాధన తక్కువ. ఆరాటం ఎక్కువ, ఆత్మీయత తక్కువ. ఆరాటం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఆరాటం ఎక్కువ, ఆధ్యాత్మికత తక్కువ. కనుక ప్రభువా, నేను చేసే ప్రతి పని ద్వారా నీకు మహిమ. యేసు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు 3.5 సంవత్సరాల్లో చేసిన ఏ పనైనా దేవుడికి మహిమ లేకుండా మన వలె సాదాసీదాగా చేసింటాడని మీరు ఊహిస్తారా? యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడినా, అద్భుతం చేసినా, నడిచినా, ఏం చేసినా దేవుని మహిమ కొరకు చేసిన. అందుకే యేసు ప్రభువారు చేసిన మొట్టమొదటి అద్భుత కార్యం, ద్రాక్షరసం అయిపోయిన పెళ్లిలో ఆ బాణలను, రాతి బాణలను నీళ్లతో నింపుడని ఆజ్ఞాపించినప్పుడు వాటి నీళ్లతో నింపినారు. ఆ విందు ప్రధాన దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు అవి ద్రాక్షరసముగా మార్చబడ్డాయి. అక్కడ చివర్లో రాసిన మాట ఏంటంటే, గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియ చేసి మహిమను బయలుపరిచి. కనుక మొదటి పని చేసినా ఏం కలిగింది? మహిమ. మనమేమనుకుంటాం, మొదటి పని కదా, పొరపాట్లు జరిగింటాయిలే, ఏదో జరుగుతుంటుంది కదా, అన్నిట్లో మహిమ రావాలంటే ఎలాగైతుంది అని అనుకుంటాం. ఆయన ఆఖరి పని ఏంటి? సిలువ. కనుక సిలువ మీద కూడా, తండ్రి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను భూమి మీద సంపూర్ణముగా చేసి నిన్ను మహిమపరచితిని. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన మనం కూడా అదే మార్గంలో వెళ్ళాలి కదా, అదే అడుగు జాడాలి కదా. కనుక ఏం చేయాలా? దేవుని మహిమ కొరకు ఆ కార్యము జరిగించాలా, జీవించాలి. యేసు ప్రభు వారు అలా చేసి చూపించినాడు. యేసు ప్రభు వారు చేయకుండా ఒక్క పొల్లు, ఒక్క సున్నా కూడా చెప్పలేదు. ఏది చేసినాడో అదే చెప్పినాడు, ఏది చెప్పినాడో అదే చేసినాడు. పాత నిబంధనలో దేవుడు ఇదే మనకు మాదిరి చూపించిన.